అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఆదరిస్తున్న ఆత్మ బంధువులందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం దాల్చిన చెక్క గురించి అయితే తెలుసుకోబోతున్నాం. దాల్చిన చెక్క అనేది సాధారణంగా ప్రతి ఒక్కరి ఇండ్లలో లభ్యమయ్యే ఒక మసాలా. దాని యొక్క సువాసనల గురించి కానీ రుచుల గురించి కానీ చెప్పనక్కర్లేదు. కానీ ఇది కేవలం మసాలానే కాకుండా మీ జీవితంలో ధనాన్ని, విజయాన్ని, సమృద్ధిని ఆకర్షించే ఒక అద్భుతమైన మూలకం అని మీకు తెలుసా? ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క దాల్చిన చెక్కను ఆయుర్వేదంలో కానీ మరియు ఇతర సాధనాల్లో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ వాయుతత్వం అనేది మన యొక్క ఆలోచనలను, మన యొక్క శక్తిని, మన యొక్క సంకల్పాలను విశ్వానికి కనెక్ట్ చేయడంలో చాలా చాలా సహాయపడుతూ ఉంటుంది. అసలు ఈ దాల్చిన చెక్కతో విజయం మరియు డబ్బు దీనికి ఉన్న సంబంధాన్ని ఒకసారి మనం చూద్దాం. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు, డబ్బు సంపాదించడం అనేది చాలా చాలా కష్టపడితే కానీ అది చాలా అసాధ్యం అని అనుకుంటూ ఉంటారు. కానీ డబ్బు మన యొక్క ఎనర్జీ, థింకింగ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ దాల్చిన చెక్క అనేది మీకు విశ్వానికి ఉన్న కనెక్షన్ను బలపరుస్తుంది. మీ చుట్టూ ఉన్న ఆ ఎనర్జీని అద్భుతంగా మారుస్తుంది. మీ చుట్టూ ఒక మంచి బలమైన పాజిటివ్ ఆరాను ఏర్పరుస్తుంది. అలాగే మీ జీవితంలో డబ్బు ఉండేలా చూస్తుంది. ఒక దాల్చిన చెక్కను వాయుతత్వంతో పోలుస్తారు. అలాగే మీ జీవితంలో ధనాన్ని ఆకర్షించే ఒక మూలకంలా ఉంటుంది. అలాగే ఈ దాల్చిన చెక్కతో మన యొక్క రెమెడీస్ అనేది ఎందుకు చేయాలో తెలుసుకుందాం. ఆర్థిక సమస్యల నుంచి, మీ జీవితంలోంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, మీ ఇంట్లో లక్ష్మీ స్థిరత్వం కోసం, మీ ఇంట్లో ధన స్థిరత్వం కోసం, మీ యొక్క ఉద్యోగ వ్యాపార విజయాల కోసం, మీ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఈ యొక్క రెమెడీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. అతి చౌకైన ఈ దాల్చిన చెక్కను ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో లభ్యమయ్యే ఈ చిన్న రెమెడీస్ వల్ల మీ యొక్క జీవితాన్ని, మీరున్న లైఫ్ని ఖచ్చితంగా కొద్దిపాటి చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఒకేసారి కోట్లు వస్తాయి, మీ జీవితం అంతా మారిపోతుంది అని ఎవరు చెప్పలేరు. కానీ మీరున్న లైఫ్ నుంచి కొద్దిగా ఉన్నతమైన లైఫ్లోకి ఖచ్చితంగా మారవచ్చని నేను చెప్తాను. సో కాబట్టి మీతో పాటు మీ యొక్క ఆత్మ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ దాల్చిన చెక్కకున్న నిగూఢమైన శక్తి, ఆకర్షణ శక్తి గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.